హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నాగార్జున 100 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. 27 ఏళ్ల తర్వాత టబు రీ-ఎంట్రీ, అనుష్క శెట్టి భాగం కావడం విశేషం. అక్కినేని కుటుంబ సభ్యులు కూడా గెస్ట్ పాత్రల్లో కనిపించనున్నారు. 100 టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల జాబితాలో స్థానం సంపాదించుకున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన తండ్రి పరంపర కొనసాగిస్తూ మంచి పేరు దక్కించుకున్నారు. ఒకవైపు నిర్మాతగా, మరొకవైపు హీరోగా కొనసాగుతున్న నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. అంతేకాదు విలన్గా కూడా సత్తా చాటిన నాగార్జున బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అంతేకాదు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ బిజీగా మారిన నాగార్జున ఇప్పుడు తన రెండవ చిత్రంతో ఎలాగైనా సరే 100 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయానికి తెలిసిందే. నాగార్జున 100 సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్త విని అభిమానులు నిజంగా ఈయన మన్మధుడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా నాగార్జున కెరియర్లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతున్న నేపథ్యంలో నాగార్జున కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ గెస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే నాగార్జున భార్య అమలా కూడా ఇందులో ఒక గెస్ట్ పాత్ర పోషిస్తోందట. ఇకపోతే నాగార్జున లక్కీలేడీగా పేరు సొంతం చేసుకున్న టబు ఇందులో కీ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయానికి తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదివరకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే వంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్తో ఆకట్టుకున్నారు. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రాలేదు. అలా 27 ఏళ్లుగా ఆన్స్క్రీన్ మీద కనిపించని టబు, నాగార్జున కాంబినేషన్ ఇప్పుడు నాగార్జున సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం అనుష్క శెట్టి కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సూపర్, రగడ, ఓం నమో వెంకటేశాయ, ఢమరుకం, డాన్ వంటి సినిమాలు వచ్చాయి. అలాగే బంగారాజు సినిమాలో కూడా అనుష్క, నాగార్జున మధ్య ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించిన విషయానికి తెలిసిందే. అలా ఈ ఇద్దరి కాంబినేషన్స్కి ఆన్స్క్రీన్ మీద మంచి గుర్తింపు ఉండడంతో అనుష్కను కూడా ఇందులో తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరితో పాటు ప్రముఖ హీరోయిన్ సుస్మిత భట్ని కూడా ఇందులో హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాగార్జున 100 సినిమా కోసం ఏకంగా ముగ్గురు భామలను రంగంలోకి దింపడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అంతేకాదు ఈ విషయానికి తెలిసి నాగార్జున ఎప్పటికీ మన్మధుడే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ వార్తలు నాగార్జున 100 సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ముగ్గురు హీరోయిన్స్, ప్రముఖ నటుల గెస్ట్ రోల్స్తో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మన్మధుడు నాగార్జున మళ్లీ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.